తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయిందని, ఫలితంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగట్లేదనేది ప్రధాన విమర్శ. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. హైడ్రా పెద్ద ఎత్తున నిర్మాణాలు కూల్చివేయడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా చాలా చోట్ల కొనుగోళ్లు, అమ్మకాలు స్తంభించిపోయాయి. దీంతో కొత్త నిర్మాణాలు చేయడానికి బిల్డర్లు, రియల్టర్లు ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ నష్ట నివారణ చర్యలను పూనుకుంది. ఒకవైపు రాష్ట్రానికి వచ్చే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు రాజకీయంగా నష్టపోతున్నామని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీని ద్వారా బీఆర్ఎస్ లో దరఖాస్తులు చేసుకున్న వారికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. పైగా ఫీజులో 25% రాయితీ కూడా ప్రకటించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్దీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత చాలా మంది లేఅవుట్లు వేసి అమ్మేశారు, కానీ అనుమతులు తీసుకోలేదు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కి అవకాశం లేకుండా పోయింది. వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్న వారితో పాటు లేఅవుట్లలో విక్రయంలు కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన స్థలాలకి క్రమబద్దీకరణ పథకం అమలు కానుంది. అనుమతి లేని లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన 90% రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్దీకరణతో పాటు రిజిస్ట్రేషన్ కి అవకాశం కల్పిస్తారు. దీనివల్ల ఎలాంటి లావాదేవీలు జరగకుండా పడి ఉన్న లేఅవుట్లలో లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లోని ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పెద్ద ఎత్తున లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అనుమతులు లేని కారణంగా వృధాగా పడి ఉన్న వెంచర్లు యాక్టివ్ అవుతాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్లో ఉద్యోగ వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటివరకు జరిగిన రాజకీయ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయనుందని తెలుస్తోంది.